ఇప్పటి వరకు ఎవ్వరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్ మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. ఇవి వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరిస్తే వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్ మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ్ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మా ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక రెండు అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది అట్లా వాళ్ళ మీద వేస్తాం తప్ప అంతే. వాళ్ళ మూడు అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దుబ్బింది మరి చూసుకోండి అని అంటే అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే అరే ఏంద్రా ఫస్ట్ స్కిట్ దుబ్బిందట అంటే అన్న జడ్జెస్ మీదకి 2-3 పంచులే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరే అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది. ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్, ప్లాట్ పాయింట్, ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు? ఇది కూడా అంతే సినిమాలోనే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 minute లో. తర్వాత కంటెంట్ ఏంటన్నా చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం, ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాం. 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే, జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచాన్ని పరిచయం చేసింది జబర్దస్త్. అవును, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చాలా చలామణి అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో, అంటే వేరే పార్టీలకు రాజకీయ పార్టీలోకి వెళ్ళి అటువంటి వ్యక్తులను మీరు దగ్గర చూసుంటారు. సో ఎలా జరుగుతుంది ఇది? అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, నేను అదే చెప్తున్నాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది? అవునా కదండి. వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులు. ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకి. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకుని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అదిగా వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా, సో తొక్కేయడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా అన్యాయం చేశారు అనేసి
అన్నారు. సో దానికి మీరు దగ్గరుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటూ అంటే అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు అక్కడ వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు, నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడేంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుంటున్నప్పుడు అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. ఇప్పుడు అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 థంబ్నెయిల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లే ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా ఇగో చూడు కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నెయిల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటదంటే అత్తతో అల్లుడు బెడ్రూమ్లో అని ఉంటది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన థంబ్నెయిల్ చూసి అయ్యో అవునా వెంకీకి అయ్యో అంతెందుకండి. నేను వరంగల్ నుంచి గట్కేశ్వరి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట, పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి, ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు, గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకీకి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకీ మీరు చూడండి, ఇప్పుడు ఉంటుంది వెంకీకి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది, అమ్మ నాకేం కాలేదు నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ గాయాలు, రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్, ఇది భారీ గాయాలు. ఏమండి భారీ గాయాలు, నాకు అసలు ఏమైంది, నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది, ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకీ మొన్న వెంకీకి యాక్సిడెంట్ అయింది, వద్దొద్దు బాగో చూడు భారీ గాయాలట, అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గారు వీళ్ళు. అదే. అయితే ఇంకొకటి, నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక, రోజా గారు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే స్థాయి. మీకు ఒక పెద్ద జోక్ చెప్తాను. ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో
అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాకా టీం. ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టారు. పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. తమ్ముళ్ళు పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అది ఏదో ఉండే మొన్న చాలా మంది పంపారు నాకు. అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన. అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటుంది లోపల మ్యాటర్. పైననేమో తంబులైన ఇది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే నేను చెప్తాను లోపల లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. గొడవకు దిగారు కూడా అందుకున్నాడు. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో వెంకీ ఒకడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్మునేల్ దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అదే కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటున్నారు. నేను కంగారు పడిపోయానని కూడా వాళ్ళే చెప్పారు. చూసారు ఎంత గ్రేట్, నా కంగారుని కూడా వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ థంబ్నెయిల్కి ఆమె చెప్పింది దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అయ్యో నిజంగానే అనుకుంటారు. నిజంగా అనుకోండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు అన్ని అవుతున్నాయి కదా, మాస్టర్ దగ్గర నుంచి అట్లనే అవుతుంది. అంతే కదండి. ఇది సో ఇలా చేయబట్టే తొక్కడం తప్ప వేరేం లేదండి. ఓకే, నెక్స్ట్ అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని, వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా బాగుంటారండి. రోజమ్మ అమ్మ దేవత అంతే. ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్టే ఇప్పుడు దయ్యంలో చూస్తున్నారు, ఆర్పి గారు, రోజా గారు. సో వాళ్ళ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళిద్దరికీ నాకు తెలిసి ఈ రాజకీయ గొడవలు తప్ప ఇంకేమీ లేవండి నాకు తెలిసి. అయితే ఇంకా వాళ్ళు అలా ఉన్నారు అని అంటే నేను అదే చెప్పాను కదా, వాళ్ళ ఇంటెన్సీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పగలు అదేంటో నాకు తెలియదు. కానీ బేసికల్గా రోజా గారు అయితే చాలా గ్రేట్ అండి. రోజా గారు కానీ నాగబాబు గారు కానీ సీరియస్గా చెప్తున్నా. సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏ బాధ వచ్చినా వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారండి. అది నేను గుండెల మీద చేసుకొని చెప్తా. చాలా అసలు పనికిరాని ఆర్టిస్ట్ నువ్వు అన్నటోని కూడా ఒక వాళ్ళ మోటివేషన్స్తో, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ మాటలతో వాళ్ళు పైకి తీసుకొచ్చారండి. ఈవెన్ మా స్కిట్లు బాగాలేకపోతే కోప్పడి తిట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి బాగా చేస్తారు అని చెప్పి అట్లా మమ్మల్ని అంటే మాలో ఉన్న టాలెంట్ని రాకారన్నమాట. ఇంకా చేస్తావు, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి అని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. నిజంగా రోజా గారు కానీ నాగబాబు గారు కానీ జబర్దస్త్కి కాదు, ఈవెన్ మా అందరికి కూడా అదృష్టమే. ఎందుకంటే మా దాంట్లో అప్పుడు కరోనా సీజన్ తర్వాత అందరు కూడా మీరు జబర్దస్త్లో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ పీపుల్స్ అండి.
అంటే అప్పుడప్పుడే ఎదిగిరు, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా సహాయాలు చేశారండి. అది హాస్పిటల్లోనే కానివ్వండి, పిల్లల స్టడీ విషయాలలో కానివ్వండి, ఏదన్నా పెళ్ళిళ్ళు అయినా కానివ్వండి, ఏదన్నా ఆపద వచ్చిందంటే వీళ్ళిద్దరు మేము ఉన్నామని ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్ట్ చేసేవారు, చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఆ సాయం పొందిన వాళ్ళలో ఈయన ఉన్నాడా మరి? నాకు తెలియదు, నాకు వాళ్ళ సంబంధం నాకు తెలియదు. ఓకే, సో సంబంధం లేదంటున్నారా? చెప్పదంటున్నారా? అట్లా కాదు, నాకు తెలియదు, సీరియస్లీ నాకు తెలియదు. ఇక అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను సంబంధం ఉందో లేదో అని నేను అంటే, ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడో ఏదో పాత వీడియోస్ లేకపోతే పాత పేపర్ కటింగ్స్ ఏవో బయటకు వస్తుంటాయి కదా, మీ మీడియాకి నేను చెప్పాల్సిన కాదు కదా. ఇప్పుడు నేను అనింది ఏంటంటే, నాకు కాకరకాయ కూర ఇష్టం అని చెప్పి నువ్వు కూడా కాకరకాయ తినాలని నేను అనలేను. అది ఆరోగ్యవంతమే, అది హెల్తీ ఫుడే. కానీ కాకపోతే ఏదైనా సరే మూలాలు మర్చిపోద్దు అంటాను, అంతే, ఇంకేమన్నా. ఓకే, సో జబర్దస్త్ నుంచి చాలామంది ఏమంటాము మంచి మంచి ఆర్టిస్టులు అయినరు, డైరెక్టర్ అయినరు, ప్రొడ్యూసర్లు కూడా అయినరు. అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్లో? వస్తుందండి, జబర్దస్త్లో వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు తెలుసో తెలీదో, గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే, గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే. అసలు మళ్ళీ కంపౌండ్లో అదుగు పెట్టడం ఒక అదృష్టం అండి. ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే. మళ్ళీ మాలలో డబ్బులకి ఎటువంటి డోకా లేదండి. అందరూ అందుకే అందరం నాకు పర్ ఎపిసోడ్కు 1 lakh వరకు ఇచ్చేవారు. మంత్లీ 4-5 చేస్తారా? 4 episodes నాకు అట్లా. అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవాలి టీమ్ లీడర్స్, అవన్నీ కూడా ఒక 2 లక్షలకు మిగిలేదు. నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు, ప్రమోషన్స్, సో బాగానే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని అంటే, ఇప్పుడు నేను ఇద్దరం కలుసుకున్నాం, మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా తీద్దామంటే నీ దగ్గర కొంత, నా దగ్గర కొంత, ఒక ఫ్రెండ్ నువ్వు ఉన్నావు, రైట్, అందరం కలిసి చేసుకున్నారు అంతే. నీ పేరు చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, సో వెంకీ ఉన్నాడు కదా, వెంకీ పేరు వేసేద్దాం, ఏముంది ఎవరైతే అన్నట్టుగా అంతే. పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తం ఒక చుట్టాలని చేసేసింది. ఇప్పుడు మేము యూఎస్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్ పోయినా, మలేషియా, ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోలానే చూస్తారు. జబర్దస్త్ అంటేనే పంచులతోనే అది హిట్ అయింది షో. అవును, సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం. అవును, 100%. సో అలానే ఇప్పుడు సుధీర్ రష్మి అనేసి వాళ్ళది వర్ష, సో అది రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా? పంచుల కోసమే అని మీరే అన్నారు కదా, పంచుల కోసమే వాడతారు. అదేంటండి, అదేంటి అది ఎందులో అంటే సుధీర్ రష్మి గురించి ఎందులో చెప్పారు? షోస్ జనరల్, అదే షోసే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే. బిగ్ బాస్ లో కూడా ఎన్ని లవ్ స్టోరీస్ లో అదే అంటున్నా, అవి నిజమయ్యే ఉంటాయా? మీరే అన్నారు కదా, అది ఏంటది షో వరకే. అంటే ఇప్పుడు మీరు పంచులతో నన్ను కూడా అంతే కదా, షోసే అది, అంతే, షోస్ అంతే. ఇంకా ఇప్పుడు 4-5 సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రాన వాళ్ళు రియల్ లవర్, రియల్ వైఫ్ కారు కదా. ఇది అంతే, హిట్ పేర్, అంతే, హిట్ పేర్. ఒకసారి జనాల్లోకి వెళ్ళిన పేరుని ఏం చేస్తారంటే, ఆ హిట్ పేరుని కొన్ని రకాలుగా, కొన్ని ఎపిసోడ్ వైజ్గా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట, అంతే. మళ్ళీ మీ విషయానికి వస్తే, మీరు మిమిక్రీ ఆర్టిస్టు, సింగరు, అంటే లిరిక్స్ కూడా రాస్తున్నారు అనుకుంటా? కవితలు రాశాను ఒకప్పుడు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు అంటే వచ్చారు? ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చాను అంటే, మాది పల్లెటూరు అని చెప్పాను కదా, అండ్ మా సింగరేణి ఏరియాలో ఈ సాంగ్స్ వస్తుంటాయి, ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి, సిటీ కేబుల్ కొన్ని ఛానల్స్లలో వస్తూ ఉంటాయి అనమాట. మనం ఎంత ఏజ్ చేసినా, ఇప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళందరూ పొద్దున్న ఇవే చూస్తారు. ఏది పొలాలకు పోయినా జబర్దస్త్ అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఇప్పుడు ఎంత కామెడీ షో అయినా సరే మీరు ఒక 2 సార్లు చూస్తారు కావచ్చు, 2 సార్లు చూస్తారు కావచ్చు. బిడ్డ మంచి మంచి పాటలు వస్తున్నాయి, నువ్వు చేయొచ్చు కదా నీ మా ఊళ్ళలో పోతే. సరే మా వాళ్ళు ఊకే పాటలు మనం ఏం చేస్తామమ్మా, మనది నేను యాక్టర్ వైపు వెళ్ళినంటే చేయి బిడ్డ, మేము ఊకే చూసుకోవద్దా పాట. ఇప్పుడు ఒక సినిమానే చూసుకోండి, నా ఫేవరెట్ సినిమా మీరు నమ్మరో, అపరిచితుడు సినిమా ఒక 18 సార్లు చూసా థియేటర్లో. అపరిచితుడు, ఆంధ్రుడి సినిమా అయితే ఒక 22 సార్లు చూసా, గోపిచంద్ గారిది. సో అంతవరకు చూసిన, ఇక తర్వాత చూడబుద్ది కదా, చూసింది అని అనిపిస్తుంది. పాటలు 100 సార్లు వినాలనిపిస్తుంది. సో మా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళకి దగ్గర ఉండడానికి ఫోక్ సాంగ్స్కి వచ్చినాను. మా కోసం మేము వినాలనిపించే పాట ఒకటి పాడండి.
నాకు అంటే పాట అంటే అంటే నా ఫోక్ సాంగ్స్లో మీ ఫోక్ సాంగ్స్ లోనే నాకు ఆల్వేస్ లైక్ మా నాన్న సాంగ్ అంటే మా నాన్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, అది నేనే పాడాను. నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ, నువ్వు లేవన్నా నమ్మలేని నిజం, నా గుండెను తొలిచేస్తూ ఉన్నది, తిరిగి రావన్నా మాట వినబడితే నా ఊపిరి ఆగుతూ ఉన్నది, నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ. ఇది నాన్న కోసం అని కొడితే వచ్చేస్తుందండి యూట్యూబ్లో, చాలా బాగుంటుంది సాంగ్.